ఏంట్రా థింకింగ్? నేను అప్పటి నుంచి చూస్తున్నాను, టీని గుచ్చి గుచ్చి చూస్తున్నానంటే వీడు పెద్ద జీడీ నాయుడు సింగిల్ టీని రీసెర్చ్ చేస్తున్నాడు. అది కాదన్నా, ఈ టీని ఎట్లా తాగాలా అని ఆలోచిస్తున్నానన్నా. ఇప్పుడు చూడు, ఎట్లా పట్టుకుని ఎట్లా ఎత్తుకుని ఎట్లా తాగాలి. రీసెర్చ్ అయిపోయింది కదా, టీ కూడా అయిపోయింది, వెళ్ళిపో. తాగేసావా? అవును. అందులో బల్లి పడింది, దాన్ని తీసి బయట పడేసి తాగుదామా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఏనా బల్లి పడిన టీ తాగితే తాగిన 5 నిమిషాలకి చచ్చిపోతారట. అయితే నువ్వు చచ్చిపోతావన్నా? నో ప్రాబ్లం. నమస్తే అన్న. ఎన్నాళ్ళకి మా మీద దయ కలిగింది. బాగున్నారా? కూల్ డ్రింక్ ఏమన్నా తెప్పించమంటావన్నా? ఏదో మీ దయన్న ఎక్కడో చిన్న కూరగాయల దుకాణాన్ని ఖాళీ చేయించి ఇంత పెద్ద షాపుకు నన్ను ఓనర్ని చేశారు. మిమ్మల్ని దాదా అన్నవాడు పురుగులు పడి చేస్తాడు. చెప్పన్నా, ఏం పని మీద వచ్చావు? చేస్తావా ఏంటన్నా? ఏం సాయం చేయమన్నా చేస్తాను. ఏం సాయం కావాలన్నా చేస్తాను. నాకు అంతకంటే భాగ్యం ఉందన్న. ఈ ర్యాక్లో సామాన్లు కావాలా? పోనీ ఆ ర్యాక్లో మొత్తం ఇచ్చేయమంటావా? పోనీ ఆ ర్యాక్లో ఎన్ని ఇచ్చేయమంటావా? ఏం కావాలో అడుగన్నా. అన్నా ఏంటన్నా ఇది? 10,000 కావాలరా నానా. ఎక్స్కర్షన్ కి వెళ్ళాలి, ఓ 10,000 ఉంటే ఇవ్వు. అమ్మని అడుగుతావట్లా, నువ్వు చెప్పు. ఏమే అమరావతి బాబు, ఎక్స్కర్షన్ వెళ్ళాలంటే ఓ 10,000 అంటే ఇవ్వు. ఓ 15,000 ఇచ్చి పంపించు. అలాగేనండి. వెళ్ళు అన్నా. అన్నా ఇందాకేదో అడిగావు. ఏం లేదురా, ఓ 10,000 ఉంటే అప్పివు. ఎందుకు? ఈ 10,000 తీసుకెళ్లి ఎవరి దగ్గర బిళ్ళపించుకోవడానికా? కాదురా, ఆ రోజులు పోయాయి. అమ్ముకుందాం అంటే సెంటు భూమి కూడా మిగలలేదు. మెయింటెనెన్స్ కూడా ప్రాబ్లంగా ఉందిరా. అలాగే అన్నా. అన్నా నాదో చిన్న రిక్వెస్ట్. ఏంట్రా? కాస్త స్టాఫ్ని తగ్గించుకోవచ్చు కదన్నా. అన్నా ఇదిగో 9,000 ఏంటి? 1000 రూపాయలు వడ్డీ తీసేసుకున్నానన్నా. నెల నెల వడ్డీ పంపించడం మర్చిపోకండి అన్నా. మర్చిపోకుండా పంపించండి అన్నా. వెళ్ళిరా అన్నా. ఏంటంటే ఇక్కడ ఆపేవేంటి బాబు? ఇదేనండి మీరు ఉండబోయే తాజ్ మహల్ ఏరియా. దిగండి దిగండి. అదే మరి నాతో ఎకసకాలు ఎట్టుకోకు. ఇక్కడ మేము ఉండాల్సిన కొంపేదో చూపెట్టు. ఎక్కడ చూపెడతాం? కొద్దిగా చెయ్యి బాబు. ఇదేనబ్బయ్యా ఈ కాలనీ మొత్తంలో కాస్ట్ హౌసింగ్. గాలి వెళ్తురు ఫ్రీగా వస్తుంది. ఇంటి కప్పుకి నీ బొక్కలెట్టుకుని గాలి వెళ్తురు ఫ్రీ అని నాతో ఎకసకాలు ఆడుతున్నావు. తంబి అంటే బాబు రిక్షా ఎక్కిన దగ్గర నుంచి చంపేస్తున్నావు. దానికి చిన్న జాకీ ఉంది. ఏందయ్యది? మద్రాసులో అన్ననైనా తమ్ముడైనా తంబి అని పిలవటం మర్యాద. అట్నా? మీరు మద్రాసు కూడా పోయారంటండి? దానికి మరో జాకీ ఉంది తంబి. అదేంటి? పూర్వం ఒకసారి మద్రాసులో తెలుగు మహాసభ జరుగుతున్నప్పుడు మా పల్లెటూరు నుంచి అచ్చమైన తెలుగు మాట్లాడే ఏకైక ఎడ్యుకేటెడ్ మనమే అని చెప్పేసి మన పంతులారు నన్ను మద్రాసు తోలికెళ్ళిపోయాడు. అక్కడ తగులుకుంది ఈ తంబి జాకి.
మెడ్రాస్ లో ఎన్ని రోజులు ఉన్నావు అబ్బాయి? అప్ డౌన్ కలిపి ఓ 3 రోజులు ఉంటానే. 3 రోజులే. 3 రోజులు మరో 4 రోజులు ఉంటేనా 60 పుస్తకాలు రాసుండేవండి. నా బాబు అది సరే గాని అడ్వాన్స్ ఎంతో అద్దెంతో అడుగు. అప్పుడు ఉంది అబ్బాయా. ఇప్పుడు మనం ఒక డైలాగ్ అనుకుంటే సరిపోద్ది కదా. ఏంట్రా నా దగ్గర బోకరేస్తలేస్తున్నా అసలు ఏంట్రా ఎరుసూపు బాబు తర్వాత కొడుతురు కానీ ముందు ధర్మం చేయండి బాబు. తీసుకో. ఏంటా తెంగర చూపు ఓనర్ చూపి ఎక్కడ అర్థమైంది వాడేనయ్యా. ముస్టోన్ చూపించి ఓనర్ అంటున్నావు. నా వద్ద ముస్టాడైంది వాడికి ఇక్కడ 3 ఇళ్ళు ఉన్నాయి, ఊళ్ళో 3 ఎకరాల పొలం ఉంది. ఇంత ఎడ్యుకేట్ అని ముస్టోడ్ కొంపలు ఉంటా. తెరువు బండెక్కు నువ్వు తొక్కు. నీకు దండం పెడతా, నేను దొరకలేనయ్యా. అంటే నీ ప్రాబ్లం ఏందబ్బాయా? ముస్టోడ్ ఇంట్లో ఉంటాం మరి నా మర్దే అంతే కదా. రిచ్చా వాడి ఇంట్లో ఉంటావా? కొంచెం బెటర్. వాడెక్కడ? ఇంకెవరు మనమేనా? పెద్ద కత్తి అందుకో. ఇదిగో చూడండి లోకుగా చూస్తున్నావా? మద్రాస్ సిటీలో 3 రోజులు వచ్చాను రోయ్. నాతో ఒకరా జాకీ మేలేటా. అమ్మ బాబు సత్య ప్రమాణకంగా నాకు ఇల్లు ఉందయ్యా. అయితే చూపెట్టు. అదేనయ్యా. వారిని ఇందాక ముస్టోడన్నా. ఆ ముస్టోడు నా బాబు నాయనా. బాబా అవునండి 3 నెలల క్రితం వీడు అడుక్కునేవాడండి. నువ్వు నోరు 3 నెలలు ఎక్కడయ్యా? 1 నెలగా అడుక్కుందే. ఏం పెద్ద ఏం చేద్దాం? అడ్జస్ట్మెంట్ అయిపోతారా? అడ్జస్ట్మెంట్ అయిపోతాం. మా పెద్దకి నాకు మంచి మసాలా టీ పట్టరా. పదవే. ఇంటి ఓనర్ టీ తెమ్మంటాడా? Come on. Good. చూడండి సజ్జి, అంతులేని ఐశ్వర్యానికి సువిశాలమైన ఎస్టేట్ కి మేమే రాజులం, చక్రవర్తులం, నియంతలం. ఈ ఎస్టేట్ మొత్తానికి ఆయన ఒకే ఒక సీనియర్ విలన్, నేను ఒకే ఒక జూనియర్ విలన్. చూడండి కుక్క రాజావారు. సారీ, కుక్క రాజావారు వారు, పిల్లి రాజావారు వీరు. సజ్జి, మీకు ఈ ఎస్టేట్ నచ్చితే అనుకున్న ప్రకారం 2 కోట్లు అడ్వాన్స్ గా ఇస్తే అగ్రిమెంట్ రాసి సంతకం పెడతాం. అచ్చా, అయితే మీరు తప్ప ఈ ఎస్టేట్ కి ఒరిజినల్ వారసులు ఎవరు లేరు అంటారు. ఒకప్పుడు ఉండేవారు, తర్వాత ఒక్కొక్కళ్ళు పోయారు. ఆఖరి వారసుడు చినరాజా వారు ఈ మధ్య చనిపోయారు. ఇక ఈ ఎస్టేట్ ను ఉంచుకున్నా పంచుకున్నా ఏం చేసినా మిగిలిన వారసులు మేమే. బహుత్ అచ్చా హై. అడ్వాన్సుగా 2 కోట్లు తీసుకోండి, లెక్క పెట్టుకోండి. ఎంత పని చేశారు నాన్నలు, వర్జంలో అడ్వాన్స్ తీసుకున్నారు. ఆ మారోడి పాపిసం మన గొద్దు ఇచ్చేయండి. అసలు ఏం జరిగిందో చెప్పి చావండ్రా. బంగారు చిన్న రాజా వచ్చేనండి. ఓ డాడీ, ఓ డాడీ, ఓ డాడీ. చిన్నరాజా బతికొచ్చాడా? ఏం కుక్క రాజా పిల్లి రాజావారు చిన్న రాజా చచ్చిపోయాడని మాకి మాయ చేసి అడ్వాన్స్ ఫిరాయించాలని మోసం చేస్తారా? కాతారా సింహాజీ వెతలారా, సిల్కు చీరలో వచ్చిన మహాలక్ష్మిని చేతులారా పోగొట్టారు కదా. అయినా అన్నలు గారు, చిన్నరాజా చచ్చిపోయాడు కదా, మళ్ళీ ఎలా బతికొచ్చాడు? గింజిపల్లి వారిపాలెం 50 మందికి తెలియజేయడమేమనగా, ఓటు లేని వాళ్ళు, ఓటు ఉన్నవాళ్ళు రచ్చబండ దగ్గరికి వచ్చి తమ పేర్లు నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నామా. ఏమిటండి ఇది? పిల్లలు తీసుకొచ్చారేమిటి? వీళ్ళు కొత్త ఓటర్లు సార్. పోయినలే మేజర్లు అయ్యారు. ఏంటో ఏం మాట్లాడుతున్నారు? ఓట్లు రాయడానికి వచ్చామా, ఉడతలు పడడానికి వచ్చామా? జోక్ చేయకండి. జోక్ అంటాడేంటండి? జోక్ కాకపోతే మరి ఏమిటండి? వీళ్ళు మేజర్లా? అమెరికాలో పిల్లలు తెల్లగా ఉంటారు, ఆఫ్రికాలో పిల్లలు నల్లగా ఉంటారు. మా ఊళ్ళో మేజర్లు అలాగే ఉంటారు. మొన్న నందిపాడులో ఎమ్మెల్యే ఊళ్ళో రానికుండా అడ్డుపడితే ఒక అతను చేయి నరికేశారు. అవునవును విన్నాను. ఆయన ఎవరో కాదు, ఈయనే. పేరు రవణ. ఆయన నంది అంటే నంది, పంది అంటే పంది. ఆయన మేజర్ అంటే మేజర్, మైండర్ అంటే మైండర్. ఆయన చెప్పినట్టు లేదనుకో, రాసుకోవడానికి చెయ్యి ఉండదు. అవును, కొన్ని ఊళ్ళలో మేజర్లు ఇలాగే ఉంటారు. పేర్లు చెప్పండి. మహమ్మద్ సచిన్ టెండూల్కర్, వయసు 35. అవునవును, ఈడక్క మొగుడాడు. రమ్య కృష్ణ, వయసు 22. సారు ముందు పేరు రాసుకొని పొలం పనికి పోవాలి అర్జెంట్ గా. పేరు కైకాల సత్యనారాయణ, వయసు 22. ఏంటండి అన్యాయం? తప్పటడుగులు వేసే వాళ్ళని తీసుకొచ్చి ఓట్లు రాయిస్తున్నారు. వీళ్ళేనా మన దేశ భవిష్యత్తు నిర్ణయించేది?
మీరు గవర్నమెంట్ ఆఫీసర్లు అయ్యండి వీళ్ళు చెప్పిన దానికల్లా తలుపుతున్నారు. ఇంతకంటే ఘోరం నేను ఎక్కడా చూడలేదు. అటు చూడు, 80 ఏళ్ళోడు తప్పటడుగులు వేయంగాలేంది వీళ్ళు వేయలేరా? ఈ ఊళ్ళో వేస్తారు. చూడు పంతులమ్మ, నువ్వు ఈ ఊరికి కొత్తగా వచ్చావు. బుద్ధిగా ఉండి గౌరవం కాపాడుకో. మీరు రాసుకోండి. సార్ ఒక్క నిమిషం సార్, ఈ పేరు రాసుకోండి. కోదాడ సీతయ్య, వయసు 19, చిట్ ఫండ్ కంపెనీ ఓనర్. ఏమిటి నాటకం? ఇక్కడ రాస్తున్నది ఓటర్ల జాబితానా, ఈ ఏడు పుట్టిన పిల్లల జాబితానా? ఓట్లంటే ప్యాంప్లెట్లు అనుకున్నారా ప్రతి వాడికి పంచిపెట్టడానికి? ఓనమాలు దిద్దటం రాని వాళ్ళకు కూడా ఓట్లు రాయిస్తారా? ఎవడరా చెప్పింది వీడికి 19 ఏళ్ళని? నేనే. కాదనడానికి నువ్వెవడివి? వాడి బాబువా? వాడిని కన్నావా? లేక వాడిని కన్నప్పుడు నువ్వు ఉన్నావా? ఈ ఊళ్ళో 19 ఏళ్ల కుర్రాడు సంఖ్యకి పాలు తాగుతాడా? నువ్వు తాగావా? చెప్పు. తాగాను. ఈ ఊళ్ళో అందరూ తాగుతారు. ఈ ఊళ్ళో 19 ఏళ్ల సంఖ్యకి పాలు తాగుతారు. 30 ఏళ్లకి అయ్య ఊళ్ళో పడుకుని పోస్తారు. ఈ ఊళ్ళో అన్ని ఇలాగే ఉంటాయి, స్పెషల్ గా ఉంటాయి. బాసు, ఏంటి దాసు? ఏం కూరలు వండమంటారు సార్? ఏం వండుదాం అనుకుంటున్నా? ఏమనుకుంటామండి? మటను, చికెన్, ఫిష్, ఫ్రాన్స్, పిట్ట మాంసం. అవేం వద్దు. మరి ఏం వండమంటారు సార్? ఎలక. నువ్వు సరిగ్గానే విన్నావు. ఎలక వండు. ఎలక వండి నువ్వు తిను. ఎలక వండి నేను తినాలా? ఎంత బ్రిలియంట్ ఐడియాస్ వస్తున్నారా నీకు? నువ్వు అసలు ఏ నక్షత్రంలో పుట్టావురా నువ్వు? ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం